ఇది చాలామంది వైసీపీ నాయకులకి అసలు అది ఏం జరిగిందో కూడా అర్థం కావాలని పరిస్థితిలో ప్రజలు తీర్పిచ్చారు. నిజంగా అంటే ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పిన మాట ఏమిటంటే, ఎప్పుడు ప్రజలకు అవకాశం వస్తుందా, మా కసి మేము ఎప్పుడు తీర్చుకోవాలనే ఎదురు చూపులతో ఉండి ఆ కసినంతటినీ కూడా ఈరోజు ఎన్నికల్లో చూపించారనేది మనందరికీ అర్థం అవుతుంది. అసలు ఎన్నికల విశ్లేషణ చేసుకుంటే వైఎస్ఆర్సీపీకి కానీ వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇంకా ముఖ్యమంత్రి అందాకల్లా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నట్టున్నాడు, ఆ ముఖ్యమంత్రికి కానీ అసలు దిమ్మ తిరిగిపోయి అసలు ఏంటి జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పి నిన్న మీరు ప్రెస్ మీట్లో కూడా ఏదో దొంగేళ్ళు పిలిచిన